ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కుంకుమార్చన ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. శాస్త్రం ప్రకారం పండుగలలో కానీ, ఏదైనా మీ ఇంట్లో వ్రతం చేసినప్పుడు కానీ, లేదంటే శుక్ర మంగళవారాల్లో కానీ కుంకుమార్చన చేయొచ్చు. కుంకుమార్చన ఏ విధంగా చేయాలంటే, కుంకాన్ని తీసుకొని, కుంకుమను మనం చేతిలో తీసుకొని, తమలపాకు పూజా మందిరంలో ఒక తమలపాకును పెట్టి, ఆ తమలపాకు పైన అమ్మవారి నామధేయాలు చెప్తూ, అష్టోత్తరాలు చెప్తూ కుంకుమార్చన ఆ కుంకాన్ని కొంచెం కొంచెం తమలపాకులో వేస్తూ అమ్మవారి నామధేయాలు చెప్తూ స్మరణ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మన ఇంట్లో మంచిగా శుభాలు కలుగుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ పవర్ ఉంటే కూడా బయట వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కుంకుమార్చన అంటే, కుంకుమ అంటే అరుణవర్ణం, ఎరుపు గల రంగు వర్ణం. కాబట్టి ఆ వర్ణానికి అతీతవంతమైన శక్తి ఉంది. కాబట్టి ఆ కుంకాన్ని మనం అర్చన చేయడం వలన మనకి మంచిది కలిగే అవకాశాలు ఉంటాయి. ఓం నమ శివాయ.